ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి బాబా వారితో జన్మజన్మల అనుబంధం ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించారు. అనేక మంది జీవితాలను గనక పరిశీలిస్తే ఇది మనకు చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బీడ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబం షిరిడీకి వలస వస్తుంది. షిరిడీలో చిన్న వ్యాపారాన్ని పెట్టుకొని కుటుంబ పోషణ నిమిత్తం ఆ యజమాని అక్కడ స్థిరపడతాడు. వారికి 7 సంవత్సరాల వయసున్నటువంటి కుమారుడు ఉంటాడు. షిరిడీలోనే సాయిబాబా స్కూల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్కూల్ అయిపోగానే ఆ రోజుల్లో బాబా మందిరానికి వచ్చి అక్కడ పెట్టేటువంటి పలహారాన్ని, మిఠాయిని ఆ ఆశ కోసం చాలామంది వచ్చేటువంటి వారు. అందులో ఈ పిల్లవాడు కూడా ఒకరు. ఒకరోజు బాబాను దీక్షగా చూస్తున్నప్పుడు తన మనసులో ఒక సంకల్పం కలుగుతుంది. నేను కూడా ఈ సమాధి పైన కూర్చున్నటువంటి పూజారి వలె నేను ఇక్కడ పూజారిగా పనిచేయాలి. చాలా చిన్న వయసు, 10-12 సంవత్సరాల వయసు ఉంటుంది అబ్బాయికి. చాలామంది పిల్లలు ఆ వయసులో నువ్వేమవుతావంటే నేను డాక్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, క్రియేటర్ని అవుతాను, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అబ్బాయికి ఎందుకు తను కూడా పూజారి కావాలి, అది కూడా శ్రీ సాయి బాబా వారి యొక్క సమాధి గద్దె పైన వారు కూర్చున్నట్టు నేను కూర్చోవాలి అని చెప్పి సంకల్పం కలుగుతుంది. అంటే ఇది ఆ అబ్బాయికి అప్పుడు కలిగినటువంటి ఆలోచన కాదది. దీని వెనకాల పెద్ద స్టోరీయే ఉంది. బాబాతో తనకు జన్మజన్మల అనుబంధం ఉందనేటువంటి విషయాన్ని కూడా బాబా చాలా సుస్పష్టంగా కాలక్రమంలో అబ్బాయికి తెలియజేస్తారు. అబ్బాయి ఏ సంకల్పాన్ని అయితే వారు పెట్టుకున్నారో సరిగ్గా 15 సంవత్సరాలకు ఆ పిల్లవాడు అదే శ్రీ సాయి బాబా సమాధి మందిర ప్రాంగణంలో పూజారిగా నియమించబడ్డాడు. అతని పేరే నన్నెంతో ఆప్యాయంగా పలకరిస్తారు షిరిడీ వెళ్ళినప్పుడు. ఆ పూజారి పేరే అమిత్ దేశ్ముఖ్. చాలా చిన్న వయసులో బాబా సేవలోకి వచ్చినటువంటి గొప్ప అదృష్టవంతుడు. సాధారణంగా స్కూల్ అయిపోయిన తర్వాత తను ఇంటర్మీడియటో డిగ్రీయో చదవాలనుకుంటాడు. కానీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తాను నాసిక్లో ఒక వేద పాఠశాలలో పూజారి ట్రైనింగ్ స్కూల్లో చేరి చాలా రోజులు నాసిక్లోనే పనిచేస్తూ ఉంటారు. నాసిక్ వసాయిలో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో పూజారిగా వారికి నౌకరీ దొరుకుతుంది. అక్కడ 3-4 సంవత్సరాల పాటు వసాయి సాయిబాబా మందిరంలో పూజారిగా బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు షిరిడీకి వచ్చి సమాధి మందిరాన్ని దర్శించుకున్నప్పుడు ఎప్పుడు బాబాని అడిగేటువంటి వారు, బాబా నేను ఇక్కడ కదా పనిచేయాలి, నేను ఎక్కడో నాసిక్లో పనిచేస్తున్నాను, నాకు ఆ అనుగ్రహం ఉందో లేదో కూడా తెలియట్లేదు అని చెప్పి బాబాను వచ్చిన ప్రతిసారి కూడా అమిత్ అడిగేటువంటి వారట. తర్వాత కాలంలో వారికి ఒక స్వప్నం వచ్చింది. ఒకరోజు సమాధి గద్దె పైన అమిత్ దేశ్ముఖ్ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నటువంటి సమయంలో అక్కడ విగ్రహం లేదు, కేవలం బాబా యొక్క చిత్రపటం ఉంది. ఆ స్వప్నం చూసి ఎంతో ఆనందపడతాడు. మరలా 7 రోజులకు మరొక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో కూడా సమాధి గద్దె పైన పూజారిగా తను కూర్చొని ఉన్నాడు. అప్పుడు బాబాగారి యొక్క దివ్యమంగళ రూపంతో ఉన్నటువంటి విగ్రహం అక్కడ ఉంది. తనకు మొదట ఏమీ అర్థం కాలేదు. తర్వాత క్రమంలో తను అర్థం చేసుకుంది ఏంటంటే, నీవు ఇప్పుడు మాత్రమే కాదు, నేను ఎప్పుడు ఉన్నా సరే నాతో ఉన్నావు. బాబా మహాసమాధి సమయంలో అంతకంటే ముందు కూడా నువ్వు నాతో ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు నాతో ఉంటావు అనేటువంటి దానికి గుర్తుగా బాబా చిత్రపటం ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నము, ఆ తర్వాత బాబా యొక్క విగ్రహం ఉన్నప్పుడు వారు కూర్చొని ఉన్నటువంటి స్వప్నం, ఈ రెండింటినీ కూడా వారు అనాలిసిస్ చేసుకున్నప్పుడు తనకు అర్థమవుతుంది, బాబాతో నేను ఎప్పుడూ ఉన్నాను, బాబాతో నాకున్నటువంటి జన్మజన్మల అనుబంధం. అందుకనే 11 సంవత్సరాల వయసులో నేను కూడా ఈ పూజారి వలె బాబా సమాధి ప్రాంగణంలో నేను పనిచేయాలి అనేటువంటి ఆలోచన అందుకే వచ్చింది. కాబట్టి బాబా నన్ను వదలడు అనేటువంటి కృతనిశ్చయానికి వస్తాడు. వచ్చి వసైలో ఉన్నటువంటి బాబా మందిరంలో ఎంతో తృప్తిగా పూజ చేసుకుంటూ ఉన్నాడు, పూజారిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు.
2006 ఏప్రిల్ మాసంలో వారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. షిరిడీ సంస్థానికి సంబంధించినటువంటి ఒక అధికారి ఫోన్ చేసి, నీవు షిరిడీలో పూజారిగా విధులు నిర్వహిస్తావా అని అడిగారు. తప్పకుండా అక్కడ విధులు నిర్వహిస్తానంటే, ఒక పని చేయి, ఈరోజే బయలుదేరి రా, రేపు కాగడ హారతికి నేను డ్యూటీలో ఉంటాను, నువ్వు కాగడ హారతికి నన్ను కలువు అని అంటారు. చాలా ఆశ్చర్యము. ఇంకొక వైపేమో చెప్పా పెట్టకుండా ఆ మందిరం నుంచి వెళ్ళిపోతే ఆ నిర్వాహకులు ఏమనుకుంటారు, తమ బంధువర్గం కూడా కొంతమంది అక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు మధ్యాహ్న హారతి కాగానే ఆ గుడి యజమానికి చెప్పడమే కాదు, బంధువులకు కూడా చెప్పి ఇట్లా షిరిడీ నుంచి పిలిపొచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పి ముంబై దాదర్లో 4 గంటలకు టూరిస్ట్ బస్సు ఎక్కుతాడు. ఆ రోజుల్లో రోడ్లు సరిగ్గా లేవు, చాలా సమయం పట్టేది. తనకు షిరిడీకి వచ్చేసరికి ఉదయం 8 గంటలు అయింది. అరే రే, నన్ను కాగడ హారతికి సమయానికి రమ్మన్నాడు, ఇప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి అధికారికి కోపం వచ్చి ఉంటుంది అని చెప్పి ఆందోళనగా మందిరంలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అధికారి గురించి వాకప్ చేస్తే ఆ అధికారి ఆ రోజు కాగడ హారతికి రాలేదు. సరే ఆలస్యమైందేమో, మధ్యాహ్న హారతికి వస్తాడేమో అని చెప్పి మధ్యాహ్న హారతికి కూడా అక్కడే వేచి ఉన్నారు. కానీ మధ్యాహ్న హారతి కూడా రాలేదు. ఆ రోజు 1 గంటకు అధికారి లోపలికి రావడాన్ని అమిత్ దేశ్ముఖ్ గ్రహించాడు. అమిత్ వారిని పలకరిస్తూ, అయ్యా నాకు ఉదయం లేట్ అయింది, కాగడ హారతికి రాలేకపోయాను అని అంటే, ఈరోజు నుంచి నా షిఫ్టు మధ్యాహ్నానికి మారింది కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, రా అని చెప్పి ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళి అతన్ని పరిచయం చేసి, అధికారులు పెట్టినటువంటి పరీక్షలో ఉత్తీర్ణుడు కావడంతో నువ్వు వెంటనే జాయిన్ అయిపో అని చెప్పి అమిత్ దేశ్ముఖ్కు వారు ఆర్డర్స్ ఇచ్చేస్తారు. దాంతో ఎనలేని ఆనందం. ఇప్పటికీ చెప్తాడు, వారు జాయిన్ అయినటువంటి తేదీ 4/4/2026. ఆ రోజు తన జీవితంలో మర్చిపోలేనిదని చెప్తారు. మొదటి రోజు డ్యూటీ వారికి ఎక్కడ వేశారో తెలుసా? హనుమాన్ మందిరంలో వేశారు. హనుమాన్ మందిరంలో హారతి చేసి ఆ రోజు అక్కడ విధులను నిర్వహించారు. తర్వాత ఒక వారం రోజులకు శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైంది. శ్రీరామనవమి మొదటి రోజు, రెండో రోజు పల్లకీలు చాలా వస్తాయి. ఆ పల్లకీల వారికి పల్లకీలకు పూజ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజారిని కూడా అక్కడ పెడతారు. శ్రీరామనవమి మొదటి రోజు పల్లకీలకు పూజ చేసేటువంటి కార్యక్రమం డ్యూటీ అమిత్కి వేస్తారు. అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మరుసటి రోజు పల్లకీలు తక్కువగా ఉంటాయి. శ్రీరామనవమి రోజు ముందు రోజే వచ్చేసి శ్రీరామనవమి రోజు మళ్ళీ వారి గ్రామాలకు గ్రామస్తులు చేరుకుంటారు. కాబట్టి ఆ రోజు ఖాళీగా ఉన్నారు. అది చూసినటువంటి ఒక అధికారి, అక్కడ ఏం పనిలేదు కదా, వెళ్ళు సమాధి మందిరానికి అని అంటారు. శ్రీరామనవమి రోజు మొట్టమొదటిసారి అమిత్ తన యొక్క పాదాన్ని బాబా సమాధి గద్దెపైన మోపుతారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాలుగా సమాధి మందిర ప్రాంగణంలో పూజారిగా చేస్తూ ఉన్నారు. వారు చెప్తారు, అసలు ఇంపాసిబుల్, కనీసము 1 సంవత్సరమో 2 సంవత్సరాలుగా ప్రొబిషనరీగా చేస్తే తప్ప సమాధి మందిరంలో హారతి ఇవ్వడానికి, అక్కడ పూజ చేయడానికి ఎవరిని కూడా అంత తొందరగా పైకి ఎక్కడివ్వరు, సమాధి గద్దెపైకి. కానీ బాబా కృప, నిజంగా బాబాకు శ్రీరామునికి ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదనిపిస్తుంది. నేను ఆయన సేవ చేయడానికి వస్తే, నేను రాముడుగా తలిస్తే ముందు సేవ నాకు కాదు, నా భక్తుడికి చేయమని చెప్పి హనుమాన్ ఆలయంలో నా మొదటి రోజులను విధులను నిర్వర్తింపజేశారు. ఆ తర్వాత శ్రీరామ జన్మోత్సవం రోజు నన్ను వారి సమాధి గద్దె ప్రాంగణంలోకి నన్ను తీసుకొచ్చారు. ఆ సమాధి పైన ఉండి నేను భక్తులకు, బాబాకు సేవ చేసేటువంటి అవకాశం శ్రీరామనవమి రోజు వచ్చింది. నా జీవితంలో శ్రీరామనవమి మరవనటువంటి రోజు అని చెప్పి అమిత్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఇది జన్మజన్మల అనుబంధమే తప్ప అమిత్కు బాబాకు ఉన్నటువంటి అనుబంధం మరొకటి కాదనేటువంటిది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఏదో పూజారి ఉద్యోగం వచ్చింది, పూజారిగా చేస్తున్నటువంటి వాళ్ళు తూతూ మంత్రంగా ఉంటారు. కానీ పసిప్రాయంలోనే నేను ఇక్కడ పూజారి కావాలనేటువంటి సంకల్పం ముందు చూశారా, ఆ సంకల్పం, ఆ కమిట్మెంటు అమిత్లో ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతో నిబద్ధతతోటి హారతి పాడడంలో కానీ,
గురుస్థాన్ దగ్గర జరిగేటువంటి పోతీ ఉత్సవాల్లో కానీ, ద్వారకామయిలో కానీ, చావడిలో కానీ వారి యొక్క గొంతులో ఉన్నటువంటి ఆర్తి మనకు కనిపిస్తూ ఉంటుంది. అతని యొక్క పలకరింపు, కలుపుకునేటువంటి తత్వము, ఇదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా చిన్న వయసులో అక్కడ చేరాడు కాబట్టి, 20 సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఈరోజు అక్కడ సీనియర్ పూజారిగా వారు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. బాబా ఎవరైతే పూజారిగా అక్కడ చేరుతారో వాళ్లకు గొప్ప అనుభవాలను ఇస్తూ ఉంటారు. ఆ అనుభవాలు ఎటువంటి అంటే, అమిత్ ఒక మాట చెప్తారు. ఒక్కసారి మేము సమాధి మందిర ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత బాబా పక్కన అటు ఇటు కూర్చొని ఉంటామే పూజారులము, అప్పుడు మా అస్తిత్వం ఏమీ ఉండదు. అక్కడ మాలో బాబాయే ప్రవేశిస్తాడు. మేము అక్కడ చేసేటువంటి ప్రవర్తన, నిర్వర్తించేటువంటి విధులు, ఎవరైనా భక్తుడు వస్తే అతనికి అందించేటువంటి ఒక పూలమాల అయినా, ఒక పూల రేఖ అయినా అది మేమిచ్చేటువంటిది కాదు. ఎందుకంటే లక్షలాది మంది వస్తుంటారు, పోతుంటారు. మాకు అందులో ఎవరో కూడా చాలామంది, 99% మందిని మేము గుర్తుపట్టాం. కానీ ఎందుకో ఆ సమయానికి చేతిలోకి పువ్వు వస్తుంది, ఒకరికి ఇస్తాము, వారు అమితమైనటువంటి ఆనందంతో సమాధి మందిర బయటికి వెళ్తారు అని చెప్తూ ఒక సంఘటన చెప్పారు. ఒకసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబా దర్శనానికి వచ్చారట. ఆ రోజు అక్కడ సమాధి మందిర ప్రాంగణంలో అమిత్ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. వారు బాబా ఎదుటకు వచ్చి నమస్కారం చేసుకొని మరలా బాబా పాదాల వైపు వచ్చారట. బాబా పాదాల పైన అప్పుడే ఫ్రెష్గా మల్లెపూల మాల ఒకటి వేసి ఉందట. ఆ మల్లెపూల మాలను తీసి వారికి ఇచ్చారట. ఇస్తే ఆ మరు సెకండ్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క నయనాల నుంచి ఆనంద బాష్పాలు పొంగి పొరలుతూ ఉన్నాయట. తనకు అర్థం కాలేదు. చాలామంది విఐపీస్ వస్తూ ఉంటారు, వచ్చిన వారు ఎవరు అనేటువంటిది పూజారికి తెలియదు. కానీ వారిలో ఎందుకు ఆ ఆనంద బాష్పాలు వచ్చాయి, ఆ పూలకు ఆయన భావోద్వేగానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది తన మనసులో చిక్కుకుంది. సరే, 12 గంటలకు హారతికి వారు ఉన్నారు. తర్వాత 1 గంటకు ఎవరైతే విఐపీలు వస్తే సమాధి మందిరం వెనకాల ఉన్నటువంటి రూమ్లో వారికి సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. అమిత్ డ్యూటీ మధ్యాహ్న హారతి అయిపోగానే అయిపోయిన తర్వాత అలా వెళ్తుంటే రూమ్లో జడ్జి గారు కూర్చొని ఉన్నారు. అక్కడ వారిని సత్కరిస్తూ ఉన్నారు. అందులో దివంగత పిఆర్ఓ గారు అయినటువంటి మోహన్ యాదవ్ గారు అక్కడ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్నటువంటి చనువుతో అడుగుతారు మోహన్ యాదవ్ గారిని, వీరెవరు అని అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్తారు. అప్పుడు వెంటనే చెవిలో ఒక మాట చెప్తాడు, నాకు ఎంతో ఆతృతగా ఉంది. వారు సుప్రీంకోర్టు జడ్జిలు ఎలా ఉంటారు? భావోద్వేగానికి కానీ వారు ఏవి కానీ బయటపడనివ్వరు. చాలా కఠినంగాను, చాలా నిష్పక్షపాతంగాను, చూసేటువంటి వారికి గంభీరంగాను ఉంటారు జడ్జిలు. అటువంటిది నేను పూలు ఇవ్వగానే వారి కంట నుండి కన్నీరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుంది అని చెప్పి పిఆర్ఓ గారికి చెప్తారు. చెప్పిన తర్వాత ఆయనే సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా అడుగుతారు, మీకు మల్లెపూలు ఇచ్చిన తర్వాత ఆ మాల తీసుకొని మీరు ఆనంద బాష్పాలు కార్చారట, దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి ఈ గురూజీ పండిట్జీ ఆసక్తిగా ఉన్నారు అని అంటే ఆయన చెప్తారట, బాబా ఎదుట వచ్చి నమస్కారం చేస్తుంటే నా దృష్టి ఆ మల్లెపూల మాల పైపుకి వెళ్ళింది. మనసులో అనుకున్నాను, బాబా నేను ఏ కోరికతో ఏ సంకల్పంతో అయితే ఇక్కడికి వచ్చాను అది నెరవేరుతుంది అని నువ్వు నాకు సమాధానం చెప్పాలి. అందుకు ఈ పూలు నాకు గనక పూజారి ఇస్తే నేను నాలో ఉన్నటువంటి నా మనోభిష్టం అది నెరవేరుతుందని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే జడ్జి గారికి ఎవిడెన్సే కదా కావాల్సింది. నమ్ముతాను అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. నేను అట్నుంచి హారతి అయిపోయిన తర్వాత పాదాల వద్దకు రాగానే పూజారి నా చేతిలో ఆ మల్లెపూల మాల పెట్టాడు. అప్పుడు నాకు నా భావోద్వేగాన్ని నేను ఆపుకోలేకపోయాను. అనేక రకాలైనటువంటి ఎమోషన్స్తో కూడినటువంటి కేసులకు మేము తీర్పులు ఇస్తాం, కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి భావోద్వేగంకి ఎప్పుడూ మేము లోను కాము.
కానీ బాబా నా మనస్సులో మాటను ఆలకించి ఆ మల్లెపూల మాలను పూజారి చేత నాకు ఇప్పించారు అని చెప్పి ఆ విషయం చెప్పగానే అమిత్కు అర్థమవుతుంది, ఎస్, మనము అక్కడ విధులు నిర్వర్తించేటప్పుడు మనమంటూ ఏమీ ఉండము, మన ఇష్టాయిష్టాలంటూ ఏమీ ఉండవు. బాబా ఏది సంకల్పిస్తే ఆ సంకల్పించినటువంటి దాన్ని మాతో చేయించుకుంటారు తప్ప మేమంటూ ఉండమనేటువంటి దాన్ని అప్పటి నుంచి కృతనిశ్చయానికి వచ్చారు. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన అమిత్కు ఎదురైంది. ఒకసారి ఒక వ్యక్తి ప్రసాదాలు, ఆ తర్వాత పూలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు. అందులో ఒక 2 సంవత్సరాల చిన్నపిల్లకు వేసేటువంటి స్వెటర్ ఒకటి ఉంది. పూలు, తెచ్చిన మిఠాయిలు అన్నీ కూడా అతనికి ఇచ్చేసి ఎందుకో తెలియదు ఆ చిన్న షటర్ను మాత్రము తీసి బాబా పాదాలపైన వేసేసాడు. దాన్ని వెనక్కి ఇవ్వలేదు. సాధారణంగా బాబాకు షాల్స్ తెచ్చినా ఏది తెచ్చినా ఏంటంటే తాకిచ్చి ఇచ్చేసేయాలి, ఎందుకంటే వాళ్ళు తీసుకోకపోతే దాన్ని తర్వాత వెళ్ళి అక్కడ జమ చేస్తారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత తనకు ఆలోచన వచ్చింది, అరే ఎందుకు నేను అతనికి అన్నీ ఇచ్చేసి ఈ షటర్ని ఎందుకు బాబా పాదాల దగ్గర వేశాను? పోనీ నాకేమన్నా వివాహమైందా? అప్పటికీ కాలేదు, పిల్లలు లేరు, మా ఇంట్లో అంత చిన్న పిల్లలు కూడా లేరు. అలాగని చెప్పి బాబాకు అదేమైనా ఉపయోగపడుతుందా? కేవలము 1 మీటర్ పొడుగున్నటువంటి షటర్ అది అని తను తప్పు చేశానేమో అని చెప్పి దాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అప్పగించి డొనేషన్ కౌంటర్లో జమ చేయని చెప్పి పంపిస్తాడు. తన డ్యూటీ ముగించుకొని నందాదీపం వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే ఆ షటర్ ఇచ్చారో ఆ షటర్ ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చి పాద నమస్కారం చేస్తారు. అప్పుడు అమిత్ అడుగుతారు, మీరు ఆ షటర్ దేనికోసం తెచ్చారు? నిజానికి ఆ షటర్ నేను అక్కడ వేశాను కానీ అది అలా వేయకూడదు, నేను మళ్ళీ దాన్ని డొనేషన్ కౌంటర్లో జమ చేశాను అని అంటారు. లేదు గురూజీ, నేను బాబాకు నాకు ఒక కోరిక తీరితే వారికి నేను షటర్ను సమర్పిస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. అది స్వయంగా నా భార్య చేతితో అల్లింది. సరే, చేతితో అల్లింది, అదేమన్నా బాబాకు తొడగొచ్చా అంటే లేదు, చిన్నదే అల్లింది. కానీ బాబా ఇది తీసుకుంటాడా తీసుకోడా? బాబా, మేము ప్రేమతో దీన్ని సమర్పిస్తున్నాం, నువ్వు తప్పకుండా దీనిని తీసుకోవాలి అని చెప్పి సమాధి మందిర ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత బాబాని అడగడం జరిగింది. మరి అది యాదృచ్ఛికమా లేకపోతే ఏమిటో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు అన్నీ నాకు ఇచ్చేసి, పండ్లు పూలు అన్నీ ఇచ్చేసి షటర్ను మాత్రం బాబా పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, బాబా నేను ఇచ్చినటువంటి ఆ షటర్ను మీరు స్వీకరించారా అనేటువంటి ఆనందం కలిగింది. నా జీవితంలో ఇంతకు మించినటువంటి గొప్ప సందర్భము ఏమీ ఉండదని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. మరొకసారి తనకు అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, అక్కడ సమాధి గద్దెపైన ఎవరైతే విధులు నిర్వహిస్తారో వారు పూర్తిగా శ్రీ సాయిబాబా ఆధీనంలో ఉంటారనేటువంటిది తను గ్రహిస్తాడు. నిజంగా అద్భుతమైనటువంటి లీలలను అక్కడ ఉన్నటువంటి పూజారులు ఆస్వాదిస్తూ ఉంటారు. మనం అనుకుంటాము పూజారులు మనతో మాట్లాడట్లేదు, మనం పూలు అడిగితే ఇవ్వట్లేదంటే. బాబా నార్కేకు ఒక సందర్భంలో చెప్పినటువంటి విషయం గుర్తొస్తుంది. అందరికి కఫ్నీలు వంచుతుంటే నార్కే కూడా కఫ్నీ కోసం ఆశపడతాడు. ఆశపడ్డప్పుడు బాబా అంటాడు, ఇప్పుడు ఇది నీకు ఇవ్వలేను బౌ అని అంటాడు. అదేవిధంగా మనం చాలామంది చేతులు చేస్తూ ఉంటాం. అక్కడ ఎవరికైతే ప్రాప్తం ఉందో, ఎవరికైతే బాబా ఇవ్వదలుచుకున్నాడో వారికి మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ పూజారుల యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని వారి ఆలోచనల్లోకి బాబా దూరి అది ఇప్పిస్తూ ఉంటారు. చాలామంది మనము సమాధి మందిరంలోకి రకరకాల ఆలోచనలతోటి, రకరకాల సంకల్పాలతోటి మనము అందులో ప్రవేశిస్తూ ఉంటాం. ప్రవేశించిన తర్వాత చాలామంది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమి కోరుకుంటామో, ఏమి కోరాలని వచ్చామో దాన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. చాలా సందర్భాల్లో నాకు కూడా జరిగింది. ఎప్పుడైనా ఏదైనా లౌకికపరమైనటువంటి ఆ ఇచ్ఛతోటో లేకపోతే దానికోసం ఎప్పుడైనా బాబాని అడుగుదామని వెళ్తే ఆ సమాధి మందిరంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మరిపించేస్తాడు, ఏదో ఒక వైపు దృష్టిని మరలిస్తాడు. చాలా సందర్భాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు భక్తుల యొక్క ఫోటోలు చూస్తున్నప్పుడు ఏదో ఒక భక్తుడి యొక్క జీవితం వైపు నా ఆలోచనలు మరలిస్తాడు. ఇలా మనల్ని మరిపిస్తాడు. ఏమి అడగాలో దాన్ని వదిలేసి ఇంకోటి అడిగేసి వస్తాం. బాబా సమాధి వైపుకి ఇంకొక 4 అడుగులు వేద్దామనేటువంటి సందర్భంలో నాకైతే నా మనసులో ఉన్నటువంటి ఆలోచన మారిపోతుంది.
అంటే మనం ఏది కోరాలి ఏది కోరుకోకూడదు అనేటువంటిది కూడా బాబా ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మీపూర్ అనేటువంటి ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వస్తాడు. వారి పేరు శర్మ. వచ్చి సమాధి మందిరం దర్శనానికి వెళ్ళే ముందు మనసులో ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక ఏంటంటే అతనికి స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, ఈసారి డిగ్రీ కాలేజ్ పెట్టాలి అని అనుకుంటాడు. బాబాని అదే అడుగుదాం అనుకుంటారు. బాబా నా డిగ్రీ కాలేజీకి కావాల్సినటువంటి అనుమతులు ఇప్పించు అని చెప్పి అడుగుదామని చెప్పి సమాధి మందిరం మధ్యలో పోయేదాకా అదే ఆలోచనతో ఉంటాడు. వెళ్ళి బాబా పాదాలపైన పడగానే బాబా దివ్యమంగళ రూపాన్ని చూసి, బాబా నాకు నీ మందిరాన్ని కట్టేటువంటి సౌభాగ్యాన్ని కలిగించు అని అంటారు. బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు, అరే బాబాను నేను ఏం కోరదామని వెళ్ళాను, ఏం కోరాను? నా బాబాను డిగ్రీ కాలేజ్ కదా నేను అడగాల్సింది, నేను మందిరం కట్టడం ఏంటి? అసలు మందిరం కట్టడం అంటే మామూలు విషయమా? నేను భూస్వామినే కావచ్చు, డబ్బులు ఉండవచ్చు, అదంతా ఉండవచ్చు, అర్హత నాకుందా లేదా అనేటువంటి సంశయంలో పడతాడు. అక్కడ ఒక పూజారిని అడుగుతారు, మరి నాకు బాబా ఈ విధంగా సంకల్పం కలిగించారు, నిజంగా నా వల్ల అవుతుంది అంటే, తప్పకుండా బాబా మీకు ఒక ఆలోచన ఇచ్చాడంటే మీ ఆలోచన చాలా చిన్నదే కావచ్చు, ఇప్పుడు దాన్ని వారు చాలా విస్తృతపరుస్తారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సరే వెళ్ళారు. వెళ్ళి ఆ లక్ష్మీపూర్ అనేటువంటి ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి బాబా మందిరాన్ని నిర్మించారు. బాబా మందిరంతో పాటు అతనికి ఉన్నటువంటి భూమిలో భారతదేశం మాదిరిగా ఒక మ్యాపింగ్ చేయించాడు. ఆ మ్యాపింగ్లో భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏ జ్యోతిర్లింగం ఉందో అక్కడ ఆయా జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠింపజేశారు. ఎక్కడ ఏ శక్తిపీఠాలు ఉన్నాయో ఆ శక్తిపీఠాలకు సంబంధించిన చిన్న చిన్న మందిరాలు. మనం అక్కడికి పోతే భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా దర్శించినట్టే ఉంటుంది. యూపీలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ కేర్ అనేటువంటి ఆ ప్రాంతంలో బాబా మొదట వారి మందిరాన్ని కట్టాలనేటువంటి సంకల్పం ఇస్తే, ఇతనికి కలిగినటువంటి అనుభూతితోటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలను అక్కడ ప్రతిష్ఠింపజేశారు. నిజంగా గొప్ప అదృష్టవంతుడు. ఈ విధంగా మన ఆలోచనల్లో బాబాయే ఉంటారు. మనం అనుకుంటాము ఏదో పొందాలని చెప్పి. తర్వాత ఆ శర్మ గారికి ఒక్క డిగ్రీ కాలేజీ కాదు, ఆ తర్వాత కాలంలో డిగ్రీ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, అసలు విద్యారంగంలో తను పెట్టనటువంటి కాలేజీ లేదు. ఆ విధంగా వారి యొక్క విద్యా సంస్థలు దినదిన అభివృద్ధి చెందాయి. అతడు భూస్వామిగా మరింత ధనాన్ని సంపాదించాడు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యతను ఎవరమైతే ఖచ్చితంగా నిర్వర్తిస్తాము, దాని పట్ల త్రికరణ శుద్ధితో మనం ప్రయత్నం చేస్తాము, అదే వృద్ధి మన జీవితంలో కూడా ఉంటుంది. బాబా ఎంపిక చేసుకునేటువంటి వారు ఆషామాషి వ్యక్తులను బాబా ఎంపిక చేసుకోడు. అతనిలో ఉన్నటువంటి క్వాలిటీసు, అతని నిబద్ధత, ఇవన్నీ చూస్తాడు. అందుకనే ఆ శర్మ గారు సమాధి మందిర ప్రాంగణంలోకి వెళ్ళగానే వారి ఆలోచనను మార్చేశాడు. డిగ్రీ కాలేజ్ అనే జపంతో పోయినటువంటి ఆయన, బాబా ఈ మాదిరిగా నీకు ఒక గుడి కడితే చాలయ్యా అనుకున్నాడు. తదాస్తు అన్నాడు బాబా. దాంతోపాటు తన మనోభిష్టమైనటువంటి డిగ్రీ కాలేజీని ఇచ్చాడు. విద్యా సంస్థల యొక్క వృద్ధిని బాబా చేశారు. సమృద్ధిగా ఆ కుటుంబం ఉండేలాగా చేశారు. తర్వాత వారు సేవలో కూడా ఏ లోటు లేకుండా వారికి కావలసినటువంటి సహాయాన్ని బాబా నిత్యము వారికి అందిస్తూనే ఉన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో లక్ష్మీపూర్లో ఆ మందిరం, బాబా మందిరంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మందిరాలు కూడా గొప్పగా వైభవంగా అక్కడ వెలుగొందుతున్నాయి. ప్రతి లీలలో కూడా మనకు గొప్ప అనుభూతి ఉంటుంది, అనుభవం ఉంటుంది. అమిత్ను ఆ అధికారి ముంబై నుంచి బయలుదేరి రమ్మన్నాడు కదా, కాగడ హారతికి రమ్మన్నాడు కదా. కాగడ హారతికి అమిత్ అక్కడికి చేరుకోలేడని చెప్పి నిన్నటి వరకు మార్నింగ్ షిఫ్ట్ ఉన్నటువంటి డ్యూటీని, అధికారి డ్యూటీని రెండో షిఫ్ట్కు మార్చడం అనేటువంటిది అది బాబా సంకల్పమే కదా. అమిత్ అక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నాడట, నేను అనుకున్నటువంటి సమయానికి రాలేదు, నన్ను ఉద్యోగంలోకి తీసుకోరిగా అని చెప్పి మనసులో అనుకొని శంకిస్తూ అక్కడ కూర్చుంటే ఆ వ్యక్తి స్వయంగా వచ్చి ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకెళ్తారు కదా. చాలామంది స్నేహితులు ఆ రోజు అడిగారట, నువ్వు ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి నిన్ను పిలిపించాడు, ఇక్కడ మేము ఉన్నాం కదా ఊరిలోనే, మమ్మల్ని ఎందుకు పిలిపేయలేదు ఆ రోజు అనుకున్నారట. ఆ తర్వాత వారికి కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు వారి సహచరులుగా చాలామంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు పూజారులుగా. కానీ వారికి వచ్చినటువంటి సంశయం ఏమిటంటే, ముందు మమ్మల్ని కదా పిలవాలి ఉద్యోగానికి,
ఇక్కడ లోకల్లో అందుబాటులో ఉన్నాం కదా. అమిత్ని ఎందుకు పిలిచారంటే బాబాతో ఉన్నటువంటి జన్మజన్మల అనుబంధం. చాలా పసిప్రాయంలోనే బాబా నేను నీ సేవ చేసుకుంటాను, నేను పూజారిని అవుతాను. నిజంగా సంస్థానంలో పనిచేసేటువంటి పూజారులకు అక్కడ సంస్థానం ఇచ్చేటువంటి జీతాలు తప్ప ఇతరత్ర ఆదాయం ఏమీ ఉండదు. వారు ఎక్కడా పనిచేయడానికి ఉండదు. వారి దగ్గర అండర్టేకింగ్ తీసుకుంటారు, ఇక్కడ పనిచేస్తూ మరెక్కడా కూడా మీరు పనిచేయకూడదని చెప్పి. ఇక్కడ మన దగ్గర పూజారిలాగా పొద్దునుంచి ఇంకో దగ్గర పోయి సత్యనారాయణ వ్రతం చేసేటువంటి, ఇంకో గ్రహశాంతులు చేసేటువంటి అవకాశం అక్కడ పూజారులకు ఉండదు. అయినా సరే వారు ఎంతో సంతృప్తిగా జీవనాన్ని గడుపుతారు. ఒక్కసారి బాబా యొక్క సమాధి మందిరంలో ప్రవేశిస్తేనే మనలో ఉన్నటువంటి అనేక దురాశలు, దుస్సంస్కారాలు పోతాయే. నిత్యము కూడా బాబా యొక్క స్పర్శను వారి చేతులతో అనుభవిస్తూ ఉంటారు కదా. అటువంటి వారి చేతులు ఎలా ఉంటాయి? కాబట్టి అక్కడ చేసేటువంటి సేవ చేసేటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనము మాట్లాడుకున్నప్పుడు నిజంగా మనసు పులకరించిపోతుంది. వారి యొక్క కమిట్మెంట్ను చూసినప్పుడు నిజంగా నేను వెళ్ళినప్పుడు ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడంటే, అనిల్జీ ఆగయా అంటాడు. చాలు ఒక తృప్తి. సమాధి మందిరంలో బాబా యొక్క దివ్యమంగళ రూపాన్ని వారి హస్తాలతో సేవ చేస్తారు కదా. వెళ్ళగానే ఒక షేకాండ్ ఇస్తాడు. ఇస్తే ఎంత ఆనందం కలుగుతుందంటే, ఎందుకంటే ఆ చేతులు బాబా యొక్క దివ్యమంగళ రూపాన్ని తాకినటువంటివి కదా. కేవలం అది విగ్రహం కాదు, సమాధి మందిరంలో ఉన్నటువంటిది సాక్షాత్తు వారి యొక్క సజీవ మూర్తి అది. అందుకని ఇటువంటి అనుభూతులు కలిగినప్పుడు మీతో పంచుకోవాలనిపిస్తుంది. ఈరోజు నిజంగా నాకు చాలా తృప్తిగా ఉంది. బాబా దగ్గరికి ఊహ తెలిసిన తర్వాత ఏదో వస్తుందని చెప్పి మనం చాలామంది వెళ్తాం. ఊహ తెలియనటువంటి వయసులో అమిత్ లాంటి వారు, బాబా నేను ఇక్కడ పూజారిని కావాలి, నేను డాక్టర్ను, యాక్టర్ను, ఇంజనీర్ను కాదు, నేను పూజారిని కావాలి అనేటువంటి ఆ కోరిక 11 ఏళ్ల వయసులో కలిగిందే. ఆ కలిగినటువంటి ఆ వ్యక్తికి, నువ్వు ఇప్పుడు మాత్రమే కాదురా నాయనా నాకు పూజారిగా, ఎప్పుడూ కూడా నువ్వు నాతో ఉన్నటువంటి వాడివి, అందుకనే నీకు ఆ సంకల్పం కలిగింది, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాననేటువంటి అనుభవం 2 స్వప్నాల ద్వారా ఇచ్చాడు కదా. ఇంతకంటే బాబా యొక్క గొప్పతనం మనం ఏం చెప్పుకుంటాం? ఎంత చెప్పినా, ఎన్ని లీలలు విన్నా మన మనస్సు మాత్రం సమాధాన పడదు. ఇంకా 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 అని చెప్పి బాబా యొక్క లీలలను కోరుకుంటూనే ఉంటుంది. మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.